వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే వెల్కమ్, థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను బ్యూటీ, కుకింగ్, ట్రావెల్ వ్లాగ్స్, కిడ్స్ రిలేటెడ్, సమ్ క్రాఫ్టింగ్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ డాన్సింగ్ వీడియోస్ అండ్ మోర్ చేస్తుంటాను. మీరు హెయిర్ కర్ల్స్ చేసుకోవాలనుకుంటున్నారా? అమ్మో, నా హెయిర్ కి హీట్ ఎప్పుడు యూస్ చేయలేదు నేను అని అనుకుంటున్నారా? కార్నర్ అయితే ఎలా ఉంటుందని అనుకుంటున్నారా? ఎప్పుడో ఒకేషనల్ గా చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా? ఒకేషనల్ యూస్ కి కాస్ట్లీ కొనడం అవసరం అని ఆలోచిస్తున్నారు. అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు మన ఈ వీడియో దేనికోసం అని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? సో నా ఈ బ్యూటిఫుల్ కర్ల్స్ కోసం నేను యూజ్ చేస్తున్నాను ఇన్ఫినిటీ ప్రో కార్నర్ కర్ల్ సీక్రెట్ మ్యాక్స్. ఇది సెరామిక్తో యూజ్ చేసిన ఆటో కర్లర్ సెట్ అన్నమాట. ఇది వచ్చేసి నేను క్యాల్గరీ కాస్కో స్టోర్లో తీసుకున్నాను. జస్ట్ $100లో వచ్చేసింది. నేను క్యాల్గరీ 2024లో వెళ్ళాను. ఐ నో, ఐమ్ సారీ లేట్గా చేస్తున్నందుకు వీడియో. సో ఇందులో నాకు 2 కర్లింగ్ వ్యాన్స్ వచ్చాయి అండ్ చార్జర్ అండ్ అడాప్టర్. బట్ ఇప్పుడు నేను ఈ 32mm ఆర్ 1/4 ఇంచ్ కర్లర్ని యూజ్ చేస్తున్నాను. అండ్ నాకు 2 వారంటీ గ్యారంటీ కార్డ్స్ అండ్ ఈ ఇన్స్ట్రక్షన్ షీట్ కూడా వచ్చిందనమాట. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజెస్లో. సో ఇందులో ఇచ్చిన డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోయి నేను స్టార్ట్ చేశాను నా హెయిర్ కర్లింగ్. ఇంకా చూసేద్దామా? ఫస్ట్ నా హెయిర్ని డీటాంగిల్ చేశాను. అండ్ దెన్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను ట్రెసెమీ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అప్ టు 450 ఫారెన్హైట్ ఆర్ 230 సెల్సియస్ వరకు యూజ్ చేయొచ్చు. అండ్ ఇది లాక్ బటన్. అండ్ ప్లీజ్ ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయండి యూజ్ చేసే ముందు. హాఫ్ పార్ట్ ఆఫ్ మై హెయిర్ పైన స్ప్రే చేస్తున్నాను ఫస్ట్. నైస్. అండ్ స్మెల్ కూడా బాగుంటుంది. ఓ ఎస్, మనం హెయిర్ స్ప్రే చేసేటప్పుడు కంట్లో పడకుండా ఖచ్చితంగా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు అవసరం లేని అదర్ పార్ట్ ఆఫ్ హెయిర్ని అలా రబ్బర్ బ్యాండ్తో టై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ సైడ్ అయితే నేను హెయిర్ కర్ల్ చేయబోతున్నానో ఆ పార్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక క్లచ్ పెట్టేస్తాను. ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ని ఇంకొకసారి కొంచెం లైట్గా స్ప్రే చేసేసి మన కర్ల్స్ని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన కర్లింగ్ వాన్ని ప్లగ్ ఇన్ చేశాను. ఇందులో మనకి 3 బటన్స్ వచ్చాయి. ఫస్ట్ వన్ డైరెక్షన్ సెట్టింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి టెంపరేచర్, పవర్ ఆన్ అండ్ ఆఫ్. లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కర్ల్ టైప్. దాంట్లో మనం ఏ కర్ల్ టైప్ కావాలని సెలెక్ట్ చేసుకోవాలి. నేను 160 ఆర్ 180 పెడతాను. అంతకంటే ఎక్కువ పెడితే చాలా హీట్ అయిపోతుంది. ఎస్, ఇదైతే మస్ట్ అండి. దిస్ సైడ్ టువర్డ్స్ హెడ్. ఆ సైడ్ మీ హెడ్ సైడ్ ఉండేటట్టు చూసుకోండి, లేదంటే వేడి తగులుతుంది. చూసారుగా, అలా ఎక్కువ హెయిర్ తీసుకోకూడదు. లైట్గా కొంచెం తీసుకొని అప్పుడు కర్లింగ్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకోసారి చూద్దామా కర్లింగ్ సెట్ ఎలా యూస్ చేయాలి అని.
సో చూసారుగా, ఇలా 2 సైడ్స్ ఒక 25 మినిట్స్లో అయిపోతుంది. స్లోగా చేస్తే ఒక 30 మినిట్స్లో అయిపోతుంది. సరే, చాలా లాగ్ ఎందుకు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను. నేను యూస్ చేసే ఈ పెద్ద కర్లింగ్ వ్యాండ్ సింగిల్ పీస్గా దొరకదా అని అడిగితే ఎస్, దొరుకుతుంది. డ్రగ్ స్టోర్స్లో, ఐ మీన్ డ్రగ్ మార్ట్ ఆర్ గ్రాసరీ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. సింగిల్ది $60 ఏమో ఉంటుంది. సేమ్ బ్రాండ్ కానేర్ సిరామిక్ దాంట్లో దొరుకుతుందన్నమాట. మీరు అది కూడా కొనొచ్చు. ఇలా రెండిటికి $100 పెట్టే బదులు. ఇప్పుడు మన చిన్న కర్లింగ్ వ్యాన్ చూద్దామా. దీనికి పవర్ బటన్ వచ్చేసి కింద ఉంది, అండ్ డైరెక్షన్ అండ్ హెయిర్ కర్లింగ్ టైప్ వచ్చేసి పైన ఉన్నాయి బటన్స్, అండ్ దెన్ ఆ రౌండ్ బటన్ వచ్చేసి స్టార్ట్ బటన్ అనమాట. మీరు చూస్తే ఇక్కడ గ్రీన్ ఇండికేషన్ ఆల్రెడీ ఫుల్ ఉంది, అంటే బ్యాటరీ ఫుల్ ఉందన్నమాట. ఇన్కేస్ అది అయిపోతే అప్పుడు మనం అడాప్టర్ అండ్ ఛార్జర్ యూస్ చేయాలి. సేమ్, బట్ మీకు టైట్ కర్ల్స్ కావాలి అన్నప్పుడు ఇది యూస్ చేయాలి. ఐ పర్సనలీ డోంట్ లైక్ ది స్మాల్ వన్. ఆర్ తక్కువ హెయిర్ లెంత్ ఉన్న వాళ్ళకి అయితే సరిపోతుంది. బట్ ఒకసారి మీకు చూపిద్దామని ఒకసారి ట్రై చేస్తున్నాను, చూద్దాం. డెఫినెట్లీ నాట్ ఫర్ మీ. నాకు అస్సలు సెట్ అవ్వదు ఇంత టైట్ కర్ల్స్. ఇంకా నా ఈ బిగ్ కర్లింగ్ వ్యాండ్తోనే కంటిన్యూ చేసేస్తాను. నేనైతే నా హెయిర్ని రెగ్యులర్గా కర్ల్ చేయను. ఎప్పుడో ఒకేషనల్గా పార్టీస్ ఏదైనా ఉంటే బయటికి వెళ్తే కానీ యూస్ చేయను. సో అలాంటప్పుడు ఈ యావరేజ్ బ్రాండ్ తీసుకోవడం బెటరే కదా. అండ్ నేను హెయిర్కి హీట్ ప్రొటెక్షన్ స్ప్రేని యూస్ చేశాను. అప్పుడప్పుడు హెయిర్ మాస్క్ అవి యూస్ చేస్తుంటాను కాబట్టి హెయిర్ డ్యామేజ్ కాదు. ఆల్సో ఈ హీట్ ప్రొటెక్షన్ ప్లాస్టిక్ లేయర్ ఏదైతే ఉందో ఇలా అన్లాక్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏమైనా హెయిర్ కానీ ఏదైనా స్టక్ అవుతే క్లీన్ చేయొచ్చు. బట్ మేక్ ష్యూర్ అన్ప్లగ్ చేసి తీయండి, ఎందుకంటే అది చాలా వేడిగా ఉంటుంది మనం యూజ్ చేసేటప్పుడు. అయితే ఈ హెయిర్ కర్లింగ్ వ్యాండ్ గురించి నా రివ్యూ అడిగితే నాకైతే చాలా నచ్చిందండి. అవుట్ ఆఫ్ 10 ఐ కెన్ గివ్ అట్లీస్ట్ 6 ఫర్ షూర్, 5 to 6. ఇప్పటివరకు నాకు ఏ డ్యామేజ్ అయితే ఏం రాలేదు. నేను మేబీ ఒక 10 times యూజ్ చేసి ఉంటాను ఈ 2 yearsలో, అంతే ఆర్ లెస్. ఇప్పటి నుంచో అసలు హీట్ యూజ్ చేయొద్దు అనేసని ఎన్నో మెథడ్స్ ట్రై చేశాను నా హెయిర్కి. ఏది కూడా ఎక్కువసేపు ఉండదు, కానీ ఇది యూజ్ చేసిన తర్వాత అయితే ఈ కర్లింగ్ వ్యాండ్ నాకు కనీసం ఒక 2 days వరకు ఉంటుంది. ఆ షేప్ హోల్డ్ చేస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. కానీ మీరు డైలీ పర్పస్ ఆర్ డైలీ యూసేజ్ కోసం చూస్తున్నాను అంటే ఐ వుడ్ సజెస్ట్ డైసన్. మేబీ నా ఫ్యూ ఫ్రెండ్స్ అదే యూస్ చేస్తారనమాట. ఐ నో $500 వరకు ఉంటుంది అది. నేనైతే అంత స్పెండ్ చేయలేను. సో అందుకే బడ్జెట్ ఫ్రెండ్లీ యావరేజ్ నాకు సరిపోతుంది. బట్ ఇఫ్ యూ వాంట్ గో విత్ హై ఎండ్ బ్రాండ్, ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు పెట్టగలను అంటే ఐ వుడ్ సజెస్ట్ డైసన్ ఆర్ ట్రెసమీ బ్రాండ్ తీసుకోవచ్చు. మీరు కెనడా సిటీలో అయితే మంచి మాల్స్ అవి ఉంటాయి, పెద్ద పెద్ద మాల్స్. అక్కడ ఫర్ షూర్ మీకు $60, $100 లోపల ఒక ట్రెసమీ బ్రాండ్ అయితే వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. బిజీ మామ్ కదండి, అట్లీస్ట్ once a week వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. Please like, share and subscribe. Bye.